హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి రెండు ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే మీ అందరికీ గ్రామర్ పాయింట్స్ని చాలా డీటెయిల్గా నేర్పిస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ముందుగా హెడ్లైన్స్. జపాన్ ప్రొటెస్ట్ ఆఫ్టర్ చైనీస్ షిప్ ఎంటర్స్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్. చూడండి, జపాన్ ప్రొటెస్ట్స్ అంటే నిరసన వ్యక్తం చేసింది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. హెడ్లైన్స్ కాబట్టి అలానే ఉంటాయి. మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటున్నాం. జపాన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ V5 రావడం జరిగింది. అదే జపాన్ ప్లేస్లో అంటే ఏకవచనం బదులు బహువచనం ఉంటే V1 వస్తుంది. V1 అంటే ప్రొటెస్ట్. జపాన్ ప్రొటెస్ట్స్ అంటే జపాన్ నిరసన వ్యక్తం చేసింది. ఆఫ్టర్ చైనీస్ షిప్స్ ఎంటర్స్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్. ఆఫ్టర్ అంటే తరువాత, చైనీస్ షిప్ అంటే చైనా ఓడ, ఎంటర్స్ ప్రవేశించిన తరువాత. ఇది కూడా హెడ్లైన్లో ఉంది కాబట్టి ఎంటర్స్ అని ఉంది, అంటే V5లో ఉంది. చైనీస్ షిప్ అనేది ఒకటే కాబట్టి V5 రావడం జరిగింది. అదే వివరాల్లో ఉంటే ఎంటర్డ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామర్ రూలు, ఎంటర్ తర్వాత ఇంటూ రాయకూడదు, ఎంటర్ ఇంటూ. అది గ్రామర్ రూల్. ఎంటర్ తర్వాత చాలామంది ఎంటర్ ఇంటూ అని రాస్తూ ఉంటారు. అలాంటివి రాయకూడదు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. చైనీస్ షిప్ ఎంటర్స్ అంటే చైనా ఓడ ప్రవేశించిన తర్వాత. ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్. ఇట్స్ అంటే దాని యొక్క, దేని యొక్క, జపాన్ యొక్క. టెరిటోరియల్ వాటర్స్ అంటే ప్రాదేశిక జలాలు. అంటే చైనా ఓడ తన ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో జపాన్ నిరసన వ్యక్తం చేసింది. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇట్స్ అని ఉంటే దాని యొక్క, అలాగే అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈస్ అవుతుంది. మీరు గమనించాలి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇక్కడ అపాస్ట్రఫీ లేకపోతే, ఇక్కడ టీ పక్కన అపాస్ట్రఫీ లేకపోతే అది దాని యొక్క అని అవుతుంది. అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది. ఇలాంటివి గమనించాలి. ప్రతి చిన్న గ్రామర్ రూల్ని గమనించండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి. నేను తప్పకుండా స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే వివరాల్లోకి వెళ్తే, జపాన్ వాయిస్డ్ స్ట్రాంగ్ కన్సర్న్ అండ్ ప్రొటెస్ట్ ఆన్ సాటర్డే ఆఫ్టర్ ఏ చైనీస్ నావల్ షిప్ entered its territorial waters, days after Tokyo accused Beijing of spending a military aircraft into Japanese airspace. చూడండి, ఇదంతా ఒకటే వాక్యం, ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి. చూడండి, జపాన్ వాయిస్డ్ అంటే జపాన్ వ్యక్తం చేసింది, లేదా జపాన్ తన స్వరాన్ని వినిపించింది అని కూడా చెప్పొచ్చు. జపాన్ వ్యక్తం చేసింది లేదా తన గొంతుకను వినిపించింది అని కూడా చెప్పొచ్చు. వాయిస్డ్. సాధారణంగా వాయిస్ అనేది నౌన్గా ఉపయోగిస్తే స్వరం అంటారు. వాయిస్డ్ ఇక్కడ వెర్బ్గా ఉపయోగించడం జరిగింది. ఇలాంటివి గమనించాలి. చాలామంది వాయిస్ అంటే స్వరం అని అనుకుంటాం. ఇది వెర్బ్గా వాడితే మన స్వరాన్ని వినిపించడం అని కూడా అనొచ్చు. స్ట్రాంగ్ కన్సర్న్ అండ్ ప్రొటెస్ట్ అంటే తీవ్రమైనటువంటి ఆందోళన మరియు నిరసన వ్యక్తం చేసింది. స్ట్రాంగ్ అంటే తీవ్రమైన, కన్సర్న్ అంటే ఆందోళన, అండ్ మరియు ప్రొటెస్ట్ నిరసనను వ్యక్తం చేసింది లేదా వినిపించింది. ఆన్ సాటర్డే శనివారం నాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అలాగే ఆఫ్టర్ ఏ చైనీస్ నావల్ షిప్ ఎంటర్డ్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్. ఆఫ్టర్ అంటే తరువాత. ఏ చైనీస్ నావల్ షిప్ ఎంటర్డ్
అంటే ఒక చైనా నౌకాదళ ఓడ ప్రవేశించిన తర్వాత, చైనీస్ నావెల్ షిప్ అంటే ఒక నౌకాదళ ఓడ, ఎంటర్డ్ అంటే ప్రవేశించింది. ఇంతకుముందు హెడ్లైన్స్లో ఎంటర్స్ అని ఉంది, ఇక్కడ వివరాల్లో ఎంటర్డ్ అని ఉంది. ఇలాంటివి గమనించాలి. అంటే ఒక చైనా నౌకాదళ ఓడ ప్రవేశించిన తర్వాత, ఇట్స్ అంటే దేని యొక్క జపాన్ యొక్క టెరిటోరియల్ వాటర్స్ అంటే ప్రాదేశిక జలాలు. చైనా నౌకాదళ ఓడ తన ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన తరువాత, డేస్ ఆఫ్టర్ టోక్యో అక్యూజ్డ్ బీజింగ్ ఆఫ్ స్పెండింగ్ ఏ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటూ జపనీస్ ఎయిర్ స్పేస్. అంటే జపాన్ గగనతలంలోకి సైనిక విమానాన్ని బీజింగ్ పంపిందని టోక్యో ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత, డేస్ ఆఫ్టర్ అంటే కొన్ని రోజుల తర్వాత, టోక్యో అక్యూజ్డ్ అంటే టోక్యో ఆరోపించిన తర్వాత, బీజింగ్ ఆఫ్ సెండింగ్ ఏ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటూ జపనీస్ ఎయిర్ స్పేస్, జపాన్ గగనతలంలోకి, ఇంటూ జపనీస్ ఎయిర్ స్పేస్ అంటే జపాన్ గగనతలంలోకి. ఏ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అంటే సైనిక విమానాన్ని, బీజింగ్ ఆఫ్ సెండింగ్ అంటే బీజింగ్ పంపిందని టోక్యో ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత. చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. జపాన్ గగనతలంలోకి సైనిక విమానాన్ని బీజింగ్ పంపిందని టోక్యో ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత, చైనా నౌకాదళ ఓడ తన ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత శనివారం జపాన్ తీవ్ర ఆందోళన మరియు నిరసన వ్యక్తం చేసింది. ఇలా ఒక్కొక్కటిగా చదువుతూ ఉండండి. మీకు ఎలాంటి మైనర్ డౌట్స్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. మీరు ఎన్ని డౌట్స్ అడిగితే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. అలాగే ఏ చైనీస్ నావల్ వెసల్ వాజ్ స్పాటెడ్ ఎంటరింగ్ జపనీస్ టెరిటోరియల్ వాటర్ నియర్ ద సదరన్ కుచినోరాబు Island at around 6 a.m. on Saturday, 2100 GMT Friday, and exiting southwest of Yakushima Island nearly 2 hours later, the Defense Ministry said. చూడండి ఇది కూడా ఇదంతా ఒకటే వాక్యం, ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి. ఇది ఎలా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ చదవాలంటే చూడండి, ఏ చైనీస్ నావల్ వెసల్ అంటే ఒక చైనా నౌకాదళ ఓడ, వాజ్ స్పాటెడ్ అంటే గుర్తించబడింది లేదా గుర్తించారు, ఇది ప్యాసివైజ్లో ఉంది. చూడండి ఏ చైనీస్ నావల్ వెసల్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివైజ్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. చూడండి ఇలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ చైనీస్ నావల్ వెసల్ అంటే ఆబ్జెక్ట్, అలాగే వజ్ కానీ వర్ కానీ రాయాలి. ఎందుకు వజ్ ఉందంటే ఇక్కడ వెసల్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వజ్ అని రాయడం జరిగింది. తర్వాత V3 స్పాటెడ్ అంటే గుర్తించారు లేదా గుర్తించబడింది. ఇలా మీరు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ రాయాలి, ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ చదవాలి. చూడండి మీకు ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ గుర్తుంటే కనుక మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎంటరింగ్ జపనీస్ టెరిటోరియల్ వాటర్స్ నియర్ ద సదరన్ కుచినోరాబు ఐలాండ్ ఎట్ అరౌండ్ 6 a.m. ఆన్ సాటర్డే. ఎంటరింగ్ ప్రవేశిస్తూ, జపనీస్ టెరిటోరియల్ వాటర్స్ అంటే జపనీస్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించినట్లు, నియర్ ద సదరన్ కుచినోరాబు ఐలాండ్ ఎట్ అరౌండ్ 6 a.m. ఆన్ సాటర్డే అంటే శనివారం ఉదయం 6 గంటలకు దక్షిణ కుచినారోబో ద్వీప సమీపంలో. చూడండి నియర్ అంటే సమీపంలో, ద సదరన్ కుచినారోబో ఐలాండ్ అంటే దక్షిణ ద్వీప సమీపంలో, ఎట్ అరౌండ్ 6 a.m. అంటే ఉదయం 6 గంటలకు, ఆన్ సాటర్డే శనివారం నాడు, అండ్ మరియు ఎగ్జిటింగ్ సౌత్ వెస్ట్ ఆఫ్ Yakushima Island nearly 2 hours later, the Defense Ministry said. అంటే దాదాపు యకుషిమాకు
నైరుతి దిశలో 2 గంటల తర్వాత, లేటర్ అంటే తర్వాత, నియర్లీ అంటే దాదాపు 2 అవర్స్ 2 గంటలు. ద డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే లాస్ట్ మండే జపాన్ స్క్రాంబెల్డ్ ఫైటర్ జెట్స్ ఆఫ్టర్ ఏ 2-minute incursion by Chinese Y-9 surveillance aircraft off the Danzhou Islands in the East China Sea, which Tokyo slammed as a serious violation of its sovereignty. లాస్ట్ మండే అంటే గత సోమవారం జపాన్ స్క్రాంబెల్డ్ ఫైటర్ జెట్స్ అంటే జపాన్ ఫైటర్ జెట్స్ని చెల్లాచెదరు చేసింది. ఆఫ్టర్ ఏ 2-minute incursion అంటే 2 నిమిషాల చొరబాటు తర్వాత, ఇన్కర్షన్ అంటే చొరబాటు, బై చైనీస్ Y-9 సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ద డాంజో ఐలాండ్స్ ఇన్ ద ఈస్ట్ చైనా సీ అంటే చైనా సముద్రంలోని డాంజో దీవుల నుండి చైనీస్ Y-9 నిఘా విమానం 2 నిమిషాల తర్వాత జపాన్ ఫైటర్ జెట్లను చెల్లాచెదురు చేసింది. సర్వేలైన్స్ ఎయిర్క్రాఫ్ట్ అంటే నిఘా విమానం, డాంజో ఐలాండ్స్ అంటే డాంజో దీవులు, ఇన్ ద ఈస్ట్ చైనా సీ అంటే తూర్పు చైనా సముద్రంలోని, విచ్ టోక్యో స్లామ్డ్ యాజ్ ఎ సీరియస్ వైలేషన్ ఆఫ్ ఇట్స్ సావరినిటీ ఇది టోక్యో తన సార్వభౌమాధికారానికి తీవ్రమైన ఉల్లంఘన అని విమర్శించింది. ఏదైతే ఈ సంఘటన జరిగిందో అది, ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. టోక్యో స్లామ్డ్ టోక్యో తీవ్రంగా విమర్శించింది లేదా తప్పుపట్టింది. యాజ్ ఎ సీరియస్ వైలేషన్ ఇది ఒక తీవ్రమైనటువంటి ఉల్లంఘన అని నిందించింది లేదా విమర్శించింది. ఆఫ్ ఇట్స్ సావర్నిటీ అంటే దాని యొక్క సార్వభౌమాధికారానికి, ఇట్స్ అంటే దాని యొక్క, ఇంతకుముందే చెప్పుకున్నాం ఐటీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది. సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం. ఇలా మీరు ఒక్కొక్కటిగా ప్రయత్నిస్తూ ఉండండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా హెడ్లైన్, రష్యా డౌన్స్ ఓవర్ 150 డ్రోన్స్ క్యాప్చర్స్ టు ఉక్రెయిన్ రీజియన్స్. రష్యా డౌన్స్ ఓవర్ అంటే రష్యా కూల్చివేసింది, డౌన్స్ ఓవర్ అంటే కూల్చివేసింది. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. 150 డ్రోన్లను కూల్చివేసింది. అలాగే క్యాప్చర్స్ స్వాధీనం చేసుకుంది. ఇదే వివరాల్లో ఉంటే క్యాప్చర్డ్ అనాలి, ఇదే వివరాల్లో ఉంటే డౌన్డ్ ఓవర్ అని అనాలి. హెడ్లైన్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. రష్యా డౌన్స్ ఓవర్, అలాగే రష్యా క్యాప్చర్స్ స్వాధీనం చేసుకుంది. టు ఉక్రెయిన్ రీజన్స్ అంటే 2 ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. చూడండి వివరాల్లోకి వెళ్తే, రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ intercepted and destroyed 158 Ukrainian drones overnight, including 2 over Moscow and 9 over the surrounding region, the defense ministry said on Sunday. చూడండి, రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ అంటే రష్యా వైమానిక రక్షణ దళాలు. ఎయిర్ అంటే వైమానిక, డిఫెన్సెస్ అంటే రక్షణ దళాలు. ఇంటర్సెప్టెడ్ అంటే అడ్డగించాయి, అండ్ మరియు డెస్ట్రాయిడ్ నాశనం చేశాయి 158 ఉక్రేనియన్ డ్రోన్స్ 158 ఉక్రేనియన్ డ్రోన్లను అడ్డగించి నాశనం చేశాయి. ఓవర్ నైట్ రాత్రిపూట, ఇన్క్లూడింగ్ సహా 2 ఓవర్ మాస్కో అండ్ 9 ఓవర్ ద సరౌండింగ్ రీజియన్. ఇందులో 2 మాస్కోపై మరియు 9 చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయని ద డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సెడ్ అనేది వీటిలో ఉంది. ఆన్ సండే ఆదివారం నాడు. చూడండి, ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ రాస్తూ ఉండాలి. మీకు సందేహాలు వస్తూ ఉండాలి. వచ్చినప్పుడు మాత్రమే మీరు మంచి ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరు, అలాగే మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు. 46 of the drones were over the Kursk
region, where Ukraine has sent its forces in recent weeks, the largest incursion on Russian soil since World War II. చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. 46 of the drones were over the Kursk region. డ్రోన్లలో 46 కర్స్క్ ప్రాంతంపై ఉన్నాయి. ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ వర్ అనేది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది. డ్రోన్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ వర్ రావడం జరిగింది. ఓవర్ ద కర్స్క్ రీజన్ అంటే కర్స్క్ ప్రాంతంలో ఉన్నాయి. వేర్ ఉక్రేనియన్ హ్యాస్ సెంట్ ఇట్స్ ఫోర్సెస్ ఇన్ రీసెంట్ వీక్స్ ద లార్జెస్ట్ ఇన్కర్షన్ ఆన్ రష్యన్ సాయిల్ సిన్స్ వరల్డ్ వార్ II. ఇక్కడ ఉక్రెయిన్ ఇటీవలి వారాల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యన్ గడ్డపై అతిపెద్ద చొరబాటులో తన బలగాలను పంపింది. ఉక్రెయిన్ హ్యాస్ సెంట్ ఉక్రెయిన్ పంపింది. ఇట్స్ ఫోర్సెస్ తన యొక్క దళాలను, ఇట్స్ అంటే దాని యొక్క, ఇన్ రీసెంట్ వీక్స్ అంటే ఇటీవలి వారాల్లో, రీసెంట్ అంటే ఇటీవలి, ఇన్ ద లార్జెస్ట్ ఇన్కర్షన్ ఆన్ రష్యన్ సాయిల్ అంటే రష్యన్ గడ్డపై అతిపెద్ద చొరబాటులో. ఇన్ ద లార్జెస్ట్ ఇన్కర్షన్ అంటే అతిపెద్ద చొరబాటు, ఆన్ రష్యన్ సాయిల్ అంటే రష్యా గడ్డపై, ఇక్కడ సాయిల్ అంటే గడ్డ అని అర్థం చేసుకోవాలి. సిన్స్ వరల్డ్ వార్ II అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యన్ గడ్డపై అతిపెద్ద చొరబాటులో తన బలగాలను పంపింది. ఏ ఫర్దర్ 34 were shot over the Bryansk region, 28 over the Voronezh region and 14 over the Belgorod region, all of which border Ukraine. చూడండి, ఏ ఫర్దర్ 34 అంటే మరో 34, వర్ షాట్ అంటే మరో 34ని కాల్చారు. ఎవరు కాల్చారో మనకు అనవసరం కాబట్టి, లేదా పేల్చారు, ఎవరు కాల్చారో లేదా ఎవరు పేల్చారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది. ఓవర్ ద బ్రాయాన్స్క్ రీజియన్ అంటే బ్రాయాన్స్క్ ప్రాంతం మీదుగా 34 డ్రోన్స్ని కాల్చారు. 28 ఓవర్ ద వోరోనెజ్ రీజియన్ 28 డ్రోన్లని వోరోనెజ్ ప్రాంతం మీదుగా పేల్చారు లేదా కాల్చారు అని అర్థం చేసుకోవాలి. అండ్ మరియు 14 ఓవర్ ద బెల్గ్రాడ్ రీజియన్ మరో 14 డ్రోన్లని బెల్గ్రాడ్ ప్రాంతం మీదుగా పేల్చారు. ఆల్ ఆఫ్ విచ్ బార్డర్ ఉక్రెయిన్ ఇవన్నీ ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్నాయి. విచ్ బార్డర్ ఉక్రెయిన్ అంటే సరిహద్దు ప్రాంతంగా ఉన్నాయి. మీన్ వైల్ రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ సండే ఇట్ హ్యాడ్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ ద టౌన్స్ ఆఫ్ పివ్నిచ్ని అండ్ వైన్కా ఇన్ ఉక్రెయిన్స్ డాంటెస్క్ రీజియన్. మీన్వైల్ అంటే ఇంతలో, రష్యా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది, సండే ఆదివారం, ఇట్ హ్యాడ్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ ద టౌన్స్ ఆఫ్ పివ్నిచ్ని అండ్ వైన్కా ఇన్ ఉక్రెయిన్స్ డాంటెస్క్ రీజియన్. అలాగే ఉక్రెయిన్లోని డానెట్స్క్ ప్రాంతంలోని పివ్నిచ్ని మరియు వైన్కా పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇట్ హ్యాడ్ టేకెన్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అతను చెప్పేదానికంటే ముందే వీరు తమ ఆధీనంలోకి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ 2 పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి. ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి, తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్ టెన్స్లోకి రాయాలి. ఇక్కడ ఆధీనంలోకి తీసుకోవడం ముందే జరిగింది, తర్వాత అతను చెప్పారు కాబట్టి ఇది ఆధీనంలోకి తీసుకోవడం అనేది పాస్ట్ పర్ఫెక్ట్, అతను చెప్పడం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. కంట్రోల్ ఆఫ్ ద టౌన్స్ ఈ 2 ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.